జై బీసీ ఐక్యత. విలేకరుల సమావేశానికి ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, గత 20 నెలలుగా రాష్ట్రం లోపల బీసీల రిజర్వేషన్ పైన ఎన్నో వేదికల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ చర్చల యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్నికల కంటే మొదలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు కామారెడ్డి డిక్లరేషన్ లోపల ఏం చెప్పినట్టే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టబద్ధంగా అమలయ్యే విధంగా మేము చూసి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి మరి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీసీలంతా కూడా ఏకమై వివిధ వేదికల మీద వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తూ మరి ప్రభుత్వం ఏదైతే మాకు హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారంగా చట్టపరంగా 42% రిజర్వేషన్లు కల్పించి రాష్ట్రంలోని బీసీలందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా పోరాటం చేయడం జరిగింది. సరే, ఏ రాష్ట్రంలో కూడా చేయలేరని అన్నారు. మా రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీల యొక్క జనగణన చేసిండ్రు. దానికి అందరం కూడా హర్షించినాం. దాని పద్ధతి ప్రకారంగా ఏదైతే చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలనో మరి అది ఇస్తే అందరికీ కూడా శాశ్వతంగా లాభం జరగాలనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క విధానం. అయితే 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా బీసీలకు సామాజిక న్యాయం జరగడం లేదు. మరి బీసీలో చాలా వర్గాలు, రజకులు కావచ్చు, మంగళలు కావచ్చు, తమ్ములు కావచ్చు, ఇంకా వేరే చిన్న చిన్న కులాల వాళ్ళకి 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా చట్టంలో మన అసెంబ్లీ లోపల కావచ్చు, ఇంకా చాలా వేదికలలో వాళ్ళకు ప్రవేశం లేదు. కానీ వాళ్ళందరికీ కూడా రాజ్యాధికారం రావాలి, రాజ్యంలో కూడా వాళ్ళకు కూడా అధికారాలు ఉండాలి. వాళ్ళందరూ కూడా అందరితో పాటు సమానంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి 42% రిజర్వేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా కోరుకున్నారు. వికారాబాద్లో కూడా మన దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి ఒక నాయకులు కూడా చాలామంది ఇప్పుడు టీవీస్లో కావచ్చు, బిగ్ న్యూస్ టీవీలో కావచ్చు, చాలా ఛానల్లో కూడా అనుభవం ఉన్న వరకు మన బీసీ నాయకులందరూ కూడా బీసీలకు న్యాయం జరగాలి, గతంలో ఉన్నటువంటి చట్టాలు ఏమైనాయి, గతంలో ఉన్న జీవోలు ఏమైనాయి, ఇవన్నిటి కూడా పరిగణలో తీసుకొని వీటి వల్ల అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ యొక్క జీవో తయారు చేస్తున్నారో నాయకులందరూ కూడా దేశంలో జరిగినటువంటి యొక్క రిజర్వేషన్ విభాగాలన్నింటి కూడా జరిగిన తీర్పులను, జీవోలను పరిగణలో తీసుకొని కోర్టులో నిలబడే విధంగా జీవో తయారు చేయాలని చెప్పి అందరూ సూచించారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఎందుకు లేదంటే 42% ఇచ్చినట్టే ఇవ్వాలి, ఎవరో ఒకరు పంపించి కోర్టులో కూడా అది వీగిపోతే మేము బీసీలో కొట్లాడుతున్నామని చెప్పి ఒక సానుభూతి కోసం చేస్తున్నట్టుగా మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా బీసీలకు జీవో రావాలి, 40% ఇంప్లిమెంట్ చేయాలి, సామాజిక జరగాలి, వాళ్ళు కూడా రాజ్యాధికారంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు గతంలో మహారాష్ట్రలో కూడా ఇదే జీవో ప్రకారంగా అక్కడ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికలై ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కూడా జీవో కొట్టేస్తే అందరూ కూడా మాజీలు అయిపోయింది. మరి ఇప్పుడు బీహార్లో కావచ్చు, తమిళనాడు కావచ్చు, మరి అక్కడ కూడా బీసీ నాయకులు పోయి చాలామంది స్టడీ చేసి వచ్చారు. ఒక మనోహర్ అని చెప్పేసి ఆయన బీసీలకు రాజ్యాధికారం మీద ఒక బుక్ రాసిండు. ఆయన ప్రస్తుతం బీహార్లో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఆయన మొన్ననే దసరా రోజు హైదరాబాద్కి వచ్చి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిండు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే సర్వే చేసిందో, జనగణన చేసిందో ఆ ఒక్క స్టెప్ తప్ప మిగతావన్నీ కూడా తప్పు అని చెప్పిన ఆయన ఉన్నది ఛానల్లో నాతో కూడా పెట్టుకోవడం ఎంత పెడతాను నేను. అయితే ఆయన ఒక మాట ఏం చెప్పాడంటే, చిన్నగా ఉదాహరణ చెప్పిండు. అమీర్పేట్కి వెళ్ళి నాంపల్లి పోవాలంటే ఒక దారి ఉంటుంది. ఆ దారి ప్రకారంగా నాంపల్లి చేరుకోవచ్చు. కానీ ఆ దారి వదిలిపెట్టి ఇంకా ఏదో గల్లెకెళ్ళి తిప్పుకుంటా నాంపల్లికి రావాలని అవసరం లేదు. జీవో ఇంప్లిమెంట్ చేయాలంటే దాని మీద స్టడీ చేసి ఖచ్చితంగా అమలు చేయడానికి తమిళనాడు పార్లమెంట్లో కావచ్చు, ఇంకే రాష్ట్రం పార్లమెంట్లో కావచ్చు ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఇది కోర్టులో వీగిపోతుందని చెప్పి మొదలే చెప్పిన మీకు చెప్పేది ఏమిటంటే, బీసీలకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మరి వాళ్ళకు రాజ్యాధికారంలో కూడా సమాన న్యాయం జరుగుతలేదు. కాబట్టి మరి చేసేటటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో అందరికీ న్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ రాజకీయ లబ్ధి కోసం, బీసీల ఓట్ల కోసం, బీసీలకు అన్యాయం చేయడం కోసం జరిగితే మరి అందరూ కూడా చదువుకున్న మేధావులు ఉన్నారు, పార్టీలలో ఉన్న మేధావులు ఉన్నారు,
ఇప్పుడు బీసీ కులంలో కూడా చాలా మంది మేధావులు పిహెచ్డీలు పెద్ద పెద్ద చదువులు చదివిన వ్యక్తులు కులం మీద అవగాహన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చెవులలో పూల పెడదామంటే ఎట్లానండి? ఇప్పుడు మీరు చూసిందండి హైకోర్టు దగ్గర జూజల రమేష్ అయిన ఒక బీసీ నాయకుడు ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడతాడు. ఇంకొక వేదిక ఉన్నది, జీవో తప్పు ఉంది కోర్టు విపోతే ఇంకొక వ్యక్తి మాట్లాడతాడు. ఒకవేళ జీవో హైకోర్టులో ఇంప్లిమెంట్ అయ్యి ఒకవేళ రిజర్వేషన్ అమలు చేస్తే ఆ నాయకులందరికీ పదవులు వస్తాయని చెప్పేసి రేవంత్ రెడ్డి దగ్గర వాళ్ళందరూ పోయి వాళ్ళు జోకుతున్నారు. మరి అట్లాంటి వ్యక్తులు బీసీలో కూడా ఉన్నప్పుడు మనకు బీసీలకు ఎట్లా ఏమైతే సార్? చట్టబద్ధంగా 10వ షెడ్యూల్లో 9వ షెడ్యూల్లో 10వ షెడ్యూల్లో కదా ఆ షెడ్యూల్లో కూడా ఉండి రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు ఏదైతే పర్మనెంట్గా రాజ్యాంగ చట్టం కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. అది సాధ్యమైతే లేదు. మొన్న ఆయన శ్రీనివాస్ గౌడ్ తర్వాత ఇంకా చాలా మంది ప్రెస్ క్లబ్లు మీటింగ్ పెట్టారు. 2-3% అందరూ కూడా రాజ్యాంగ చేస్తున్నారు. 80% ఉన్న వ్యక్తులకు వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చేది ఏంది? మనమే పర్మనెంట్ గా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే సాధించుకున్నామో అట్లా చట్టపరంగా దేశవ్యాప్తంగా బీసీల యొక్క ఉద్యమం చేసి మనం కొట్లాడి రాజ్యంలో కూడా చట్టంలో కూడా మనం ఒక బీసీల హక్కులు పోరాడాలి. ఇది కాదు పోదు. ఒకవేళ కోర్టులో వీగిపోతే తెల్లారి ఉద్యమం చేస్తామని చెప్పి అన్నారు. నిన్నటి వరకు ప్రెస్ మీట్ లేదు, ప్రెస్ మీట్ లేదు. వ్యక్తులకు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా నాకేం లాభం అయితే నాకేమొస్తుంది అది కానీ పోని తూతూ మంత్రంగా బీసీల యొక్క చట్టాలు చేయకుండా వాళ్ళకి న్యాయం చేయాలన్నది మా యొక్క విధానం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి 2 వారాలు 3 వారాలు టైం ఇచ్చారు. ఆ 3 వారాల్లో కూడా గతంలో వచ్చిన జీవోలు ఎందుకు వీగిపోయినాయి, ఎట్లయితే ఈ 42% మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, ఎట్లయితే 50% దాటితే కూడా రాజ్యాంగ సవరణ చేయకుండానే రాష్ట్రాలు బీసీలకు ఆ యొక్క చట్టాలు అమలు చేస్తామో అవన్నీ కూడా పరిగణన తీసుకొని న్యాయంలో భారతదేశంలో ఉన్న న్యాయ నిపుణులందరినీ సలహాలు తీసుకొని కూడా మళ్ళొక్కసారి జీవో వీగిపోకుండా బీసీలకు న్యాయం చేసే విధంగా చట్టం తయారు చేసి కోర్టులో కూడా దాన్ని విజయం సాధించి బీసీలందరికీ న్యాయం చేయాలన్నది మా యొక్క బీఎస్ఆర్ పార్టీ విధానం అని చెప్పి తెలియజేస్తున్నాం. జై హింద్, జై బీఆర్ఎస్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చూస్తే నిన్న మొన్న రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్ స్టంట్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి జీవో తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టులో నిలబడదని తెలిసి కూడా కావాలని రాజకీయ లబ్ధి కోసం ఎలక్షన్లో ఓట్ల కోసం బీసీల ఓట్ల కోసం జీవో తెచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తూ ఉంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేసి అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లో గెలవాలని చూస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా చూసుకుంటూ ఉంటే ఆనాడు కేసీఆర్ గారి సమగ్ర సర్వే పేరుతో సర్వే చేసినప్పుడు బీసీ జనాభా 51% ఉండే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారు 46%కి పడిపోయింది. జనాభా ఎలా తగ్గుతూ ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. దీనివల్ల మనకు అర్థమవుతా ఉంది ఏంటంటే బీసీల మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేది తెలుస్తూ ఉంది. ఈ మరీ ముఖ్యంగా చూస్తే టీఆర్ సెంటర్ పబ్లిసిటీ సెంటర్లతో రేవంత్ రెడ్డిని బీసీసీ మహేష్ గౌడ్ గారు ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అని చెప్పి బీసీలకు న్యాయం చేస్తున్నారని చెప్పి పబ్లిక్లో ఒక సభలో రేవంత్ గౌడ్ అని పిలిచాడు సార్. ఇదంతా పబ్లిసిటీ అంటూ బీసీలను మభ్య పెట్టాలని చూస్తూ ఉన్నారు. వీళ్ళు అనవసరంగా బీసీలంతా చైతన్యవంతులు, బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ ఏకం కావాలని చూస్తున్నాం. ఈ విధంగా బీసీలకు అన్యాయం చేస్తే మా నాయకుడు వికారాబాద్ సొంత రేవంత్ రెడ్డి జిల్లాలో సొంత జిల్లాలో మా నాయకులు డాక్టర్ ఆనందన్న గారి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కు ముందు అబద్ధాలు మాట్లాడి అధికారం చేపట్టాలనే ఒక అధికార దాహంతో ఎన్నో అమలు కాని హామీలు ఇచ్చింది. మీకు తెలుసు, మాకు తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ముఖ్యంగా నిన్న స్థానిక ఎలక్షన్స్ పైన కోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో దానిపైన మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్కు ముందు పిల్ల పుట్టకముందే కుళ్ళ పుట్టినరు అన్నట్టుగా ఒక బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో పెద్ద సభ పెట్టి ఆ సభ లోపల
బీసీలకు మేము అధికారంలో వచ్చిన 6 నెలలకే 42% రిజర్వేషన్ కల్పిస్తాం. దానికి తోడు ఇంకా బీసీ సప్లాన్ అని అంటే ఇంకా వేరే వేరే చాలా చెప్పారు. ఒక 2 గంటల్లో అయితే కూడా వాళ్ళు చెప్పిన హామీలు కూడా అన్ని గానం చెప్పారు. కానీ 42% 6 నెలల లోపల బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అప్పటికే అందరికీ నగ్న సత్యం ఏంటంటే రిజర్వేషన్స్ అనేటివి 50% మించి ఉండకూడదు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. కానీ బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, ఇవి కావడం వల్ల రిజర్వేషన్ మొత్తం 67% అవుతుంది. అయినా కూడా ఏం తెలియనట్లుగా, చట్టంలో ఇది ఉన్నదని తెలియనట్లుగా మేము బీసీలకు మాత్రం 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజు డిక్లరేషన్ చేసి ఓట్లు దండుకొని బీసీలనే కాక అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో అందరికీ ఎన్నో హామీలు ఇచ్చి, అన్ని అబద్ధపూరిత హామీలు ఇచ్చి అవి పక్కకు పెట్టి ఒక కొత్త నాటకానికి తెరలేపి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు తెలిపినాయి. ఎందుకంటే అందరికీ బీసీలు కావాలని మద్దతు తెలిపిన తర్వాత గవర్నర్కు పంపించారు, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించారు. కానీ అక్కడ పెండింగ్ ఉన్నది. ఇక అది అక్కడితోనే అక్కడ ఆపిరు, దాన్ని అంతకే వదిలేసిరు. అక్కడ దాన్ని వదిలేసి మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరలేపారు. అత్యవసర పరిస్థితులలో క్యాబినెట్ పెట్టి ఒక ఆర్డినెన్స్ పెట్టారు. ఈ ఆర్డినెన్స్ మామూలుగా ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు తప్పని పరిస్థితులలో ఎక్కువ శాతం ఆర్డినెన్స్ ఇస్తారు. కానీ ఇది ఎంతో చట్టబద్ధతతో కూడుకున్న అంశాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చి మేము ఎలక్షన్కి వెళ్తామని మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపి ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది. ఆ ఆర్డినెన్స్ కూడా క్యాబినెట్ ఆమోదం చేసి గవర్నర్ దగ్గరకు పంపింది. అది మళ్ళీ అక్కడ పెండింగ్. అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ బీసీలను ఎంత మోసం చేస్తున్నారంటే మోసం చేసి మళ్ళీ స్థానిక ఎలక్షన్లలో ఓట్లు దండుకోవాలని తప్పిస్తే వీళ్ళకి వేరే ఉద్దేశం బీసీలకు నిజంగానే రిజర్వేషన్ చేయాలనేటువంటిది ఒక్కలేదు. ఎందుకంటే నగ్న సత్యం అందరికీ తెలిసిందే, చట్టబద్ధత లేనిది అమలు కాదు అనేది. మళ్ళీ ఏం చేసారు, అక్కడ బిల్లు పెట్టిరు, ఒక ఆర్డినెన్స్ పెట్టిరు, మళ్ళా దాని తర్వాత ఒక జీవో చేసారు. జీవో ఎప్పుడు చేస్తారు, ఒక చట్టబద్ధత కలిగిన ఏదైనా బిల్లు కానీ చట్టబద్ధంగా వచ్చిన దానికి ఒక జీవో రూపంలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ జీవో మన సిఎస్ గారు ఇచ్చారు. జీవోకి ఎక్కడ చట్టబద్ధత ఉండదు, అది నిలబడదని జీవో ఇచ్చిన రోజు అందరూ చెప్పారు, మేధావులు అందరూ ఈ జీవో ఎక్కడ నిలబడదు, ఇది ఎలక్షన్ కాదు అని. జీవో అంటే ప్రభుత్వం ఇచ్చే ఒక ఆదేశం. ఆ ఆదేశం ఏంది, అక్కడ చట్టం దాల్చాలి కదా, చట్టం రూపు దాల్చినాక జీవో ఇవ్వాలి. కానీ జీవో ఇచ్చి ఎలక్షన్ పోతామని అడావిడిగా నోటిఫికేషన్ వేసేసారు. కోర్టు అంతకుముందు నిన్నగాక మన 8 రోజుల ముందు కూడా కోర్టులో చర్చ జరిగినప్పుడు కోర్టు చెప్పింది, ఇది తర్వాత అయినా ఇబ్బంది అవుతుంది, మీరు కొంచెం ఆలోచించుకోండి, టైం తీసుకోండి అని కోర్టు చెప్పింది. చెప్పినా కానీ వినకుండా మళ్ళా నిన్న నామినేషన్లకు తెరలేదు. మరి నామినేషన్లు కొంతమంది వేసాక కూడా నిన్న సాయంత్రానికి కోర్టు స్టే విధించింది. కోర్టు స్టే విధించి 4 వారాలు లోపల మీ యొక్క అభిప్రాయం వెల్లడించాలి అది అని చెప్పడం జరిగింది. కానీ ఈ టోటల్ కథలు ఆలోచిస్తే ఇంతకుముందు ఎన్నో రాష్ట్రాలు బీసీలకు, బీసీ జనాభా ఎక్కువ ఉన్న జాగాలో రిజర్వేషన్స్ ఎక్కువ కల్పించాలని ఎన్నో రాష్ట్రాలు ఆలోచించాయి. మన రాష్ట్రమే కాదు, పంజాబ్ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో రాష్ట్రాలు ఆలోచించాయి. కానీ ఎక్కడ కూడా చట్టబద్ధత లేకుండా అమలు కాలేదు. ఉదాహరణకు మహారాష్ట్రలో అయితే ఏకంగా ఎలక్షన్స్ అయినాక పదవి వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇట్లాంటి పొరపాట్లకు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవన్నీ ఏం ఆలోచించకుండా ఎలక్షన్కి వెళ్ళింది. మరి ఇంతకుముందు ఏ రాష్ట్రంలోనైనా ఇది జరిగిందా అంటే జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఎట్లా జరిగింది, తమిళనాడు రాష్ట్రంలో ఎట్లా జరిగిందంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జయలలిత గారు రాష్ట్రంలో కాకుండా రాష్ట్రంలో వాళ్ళ యొక్క శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపించి అక్కడ కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదం తెలిపి రాష్ట్రపతి గారి చేత ఆమోదం పొంది చట్టబద్ధతగా అక్కడ 69% రిజర్వేషన్స్ ఇస్తుంది. ఇది జరిగింది. మరి ఇంత జరిగినాక ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి ఇస్తున్న సలహాదారులకు కానీ
చట్టబద్ధత లేకుండా ఈ ఎలక్షన్స్ జరిగాయి అనేటువంటిది లేదా? అంటే వీళ్ళ ఉద్దేశం అంతా ఒకటే. ఎలక్షన్స్కు ముందు ఎన్నైతే హామీలు ఇచ్చారో మన అందరికీ తెలుసు. 420 హామీస్ ఇచ్చారు. ఏ హామీ కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో నెరవేరింది లేదు. ఒక ఆర్టీసీ బస్సు పబ్లిక్ జూనికే నడుస్తుంది తప్ప ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. అట్లా నెరవేర్చకుండా ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వర్గాన్ని మహిళలకు 2500 ఇస్తామన్నారు. అదే అంటే ఉదాహరణకు బీసీలను కూడా సేమ్ అదే ప్రాసెస్ లా తెలంగాణలో ఉన్న ప్రతి వర్గం ప్రతి వారిని ప్రతి ప్రజలందరినీ మోసం చేయాలి, మన అధికార దానం తీర్చుకోవాలి, మనం సంపాదించుకోవాలి. ఎంతసేపు ప్రతిపక్ష పార్టీల మీద మొరగాలి, ప్రతిపక్ష పార్టీలను తిట్టాలి. ఇంత తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏం లేదు. మనం ఇప్పటికీ చూస్తున్నాం. మన మున్సిపాలిటీలోనే తీసుకోండి, ఎన్ని సమస్యలు. ఒక చిన్న రోడ్డు గుంత పడితే కూడా ఆ గుంతను మూసే పరిస్థితి లేదు. గ్రామాలు అయితే సర్పంచులు అయిపోయి ఇన్ని నెలలు అవుతున్నా ఎంత పారిశుద్ధ్యంలో కొట్టు మిట్టాడుతున్నాయి. అంటే వీళ్లకు ఎక్కడ పరిపాలన మీద శ్రద్ధ లేదు. ప్రజలకు సౌకర్యవంతమైన పరిపాలన అందిస్తాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేద్దాం అనేటువంటిది శ్రద్ధ లేదు. ఎంతసేపు అబద్ధాలు ఆడాలి, అధికారాన్ని చేపట్టాలి, మన పని మనం చేసుకోవాలి. అదే రకంగా తెచ్చిండ్రు ఈ బీసీ బిల్లు. ఈ బీసీ బిల్లు తెచ్చి ఈరోజు బీసీలను అందరినీ పెద్ద మోసం చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకా నిన్న వాళ్ళ మంత్రులు మాట్లాడుతారు మేము 42% అయిందాకా విన్నాం. అరే చట్టం మాట సుప్రీంకోర్టు లేకుంటే చట్టం సవరణ చేయండి. ఇప్పుడు మనం పార్లమెంటులో సవరణ చేయండి, ఇది సాధ్యపడదే అని తెలిసినాక మళ్ళీ మేము 42% ఖచ్చితంగా ఎలక్షన్స్ పెడతామంటే అది మనం నవ్వాలనా ఏడవాలనా? వీళ్ళ యొక్క ఆలోచన తీరు, ఈ యొక్క నాయకుల ఆలోచన తీరు ఏ రకంగా ఉంది? అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో వచ్చినా ఏం చేసినా మోసపూరితంగా వస్తుంది, మోసపూరిత హామీలు ఇస్తుంది, ప్రజలకు అన్యాయం చేస్తుంది తప్ప ప్రజలకు న్యాయం చేసే రకంగా ఎక్కడ వాళ్ళ పరిపాలన అనేది కొనసాగది. ఇప్పటికైనా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ తెలంగాణ బీసీ బిడ్డలు కానీ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఈ బీసీ రిజర్వేషన్ రేపు వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా చట్టబద్ధత లేకుండా ఇది అమలయ్యే విషయం కాదు. కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డ దాన్ని గ్రహించి ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం, తగిన బుద్ధి చెప్పి ఆ అవగాహన లేని నాయకులు మాట్లాడే మాటలు మనం ఎక్కడ నమ్మొద్దని తెలియజేస్తూ మీకు అందరికీ మరోసారి నమస్కారం తెలియజేస్తూ మీడియా అన్నలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ కామారెడ్డి సభలో ప్రకటించి ఆ తర్వాత 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికలలో చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లోపల రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే సర్కారుగా వారు ప్రకటించుకున్నారో ఆ తర్వాత రెండేళ్ళు గడిపిన తర్వాత 42% రిజర్వేషన్ని జీవో నంబర్ 42 ద్వారా ఇవ్వడం జరిగింది. ఇలా ఆ జీవో కూడా ఎట్లా ఉంది అంటే న్యాయపరంగా అదేవిధంగా చట్టపరంగా కూడా ఎటువంటి క్రమంగా లేకుండా అన్నీ కూడా లొసుకులు ఉన్న విధంగా ఉన్నదని కూడా అందరికీ ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మేధావికి అదేవిధంగా ప్రజలకు సంఘాలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఆ రోజు ఏదైతే 42% రిజర్వేషన్ వారు ప్రకటించారో ఆ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులు కావచ్చు, అదేవిధంగా బీసీ సంఘాల నాయకులందరూ కూడా, బీసీ సంఘాలన్నీ కూడా, అదేవిధంగా బీసీలందరూ కూడా మనం ఒక్కసారి చూస్తే చాకలోళ్ళు కావచ్చు, ఏడిగోళ్ళు కావచ్చు, లేకపోతే కుమ్మరోళ్ళు కావచ్చు, కమ్మరి కావచ్చు, గొల్లోళ్ళు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేశారు. మాకు కూడా రాజాధికారం వైపు అడుగులు వేసే బాట దొరుకుతుంది కాబట్టి అందరూ కూడా ఈ రేవంత్ చెప్పిన మోసపూరిత మాటలకు మోసానికి గురి అయ్యి అందరూ కూడా ఓట్లేసి గెలిపించిన సందర్భాన్ని నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూసినట్లయితే ఈ 42% రిజర్వేషన్ లోపల రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. నేను ఒక అడ్వకేట్గా చెప్తా ఉన్నా, ఎంత క్లియర్గా అంటే ఈ సుప్రీంకోర్టు 1992 లోపల ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఇందిరా సిన్హా గారిది 50% లిమిట్ దాటకూడదు అని ఏదైతే ఉన్నదో ఆ రోజు ఆ జడ్జిమెంట్ మనం ఒక్కసారి క్లియర్గా చదివితే 50% దాటొద్దు. ఎందుకొరకు అంటే కాన్స్టిట్యూషన్ లోపల ఉన్న ఆర్టికల్ 14 ఏదైతే ఉన్నదో ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ దాన్ని వైలేట్ చేసే విధంగా
అవుతుంది కాబట్టి 50% దాటొద్దని చెప్పి ఆ రోజు జడ్జిమెంట్ ఉన్నది. నేను ఈ రోజు ఇవాళ 2025 లోపల కుల గణన కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉన్నారు. కుల గణన ఎందుకు జరగాలి అంటే ఏ కులాలు, ఏ బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఇట్లా ఏ కులాలు ఎంత పాపులేషన్ అనేది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఈ భారతదేశం లోపల ఉన్నది అని చెప్పి తెలియనికే కుల గణన అనేది అందరం కూడా డిమాండ్ చేసినాం. ఈ అలా కుల గణన చేపడితే దాదాపుగా 60% పైననే బీసీలు ఈ భారతదేశం లోపల ఉంటారని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి 60% పైగా పాపులేషన్ ఉన్నప్పుడు మరి వాళ్ళు 42% రిజర్వేషన్ ప్రకటిస్తే, అదేవిధంగా 60% అబౌవ్ 50% రిజర్వేషన్లు ఇస్తే కూడా ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ఎక్కడ దెబ్బతింటుంది అని కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఇటువంటి న్యాయపరమైన విధానాలను తీసుకొని సుప్రీంకోర్టు లోపల పోయి కొట్లాడి, అదేవిధంగా ఇవాళ మనం చూస్తే 8 ఎంపీలు వీళ్ళు గెలిచిరు, 8 ఎంపీలు వాళ్ళు గెలిచిరు. మరి 8 ఎంపీలు గెలిచిరు కదా. నేను బీజేపీ ప్రభుత్వంలో ఉన్న 8 మంది ఎంపీలు మన తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నారు. ఈటల రాజేందర్ గారిది నేను ఒక ప్రెస్ మీట్ చూసిన. బీసీలు ఎవరు కూడా తొందరపడి పైసలు ఖర్చు పెట్టుకోకండి, మళ్ళా తర్వాత న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఈ ఎలక్షన్లు జరిగేటివి కాదు, పోయేటివి కాదు అని చెప్తా ఉన్నాడు. సిగ్గున్నదా ఈటల రాజేందర్ నన్ను నేను అడుగుతా ఉన్నా. ఎందుకొరకంటే నువ్వు బీసీ బిడ్డగా బీసీ కార్డు మీద నువ్వు ఎంపీగా గెలిచినప్పుడు నువ్వు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నావు. మరి కీలకంగా ఉన్న సందర్భం లోపల మీ 8 మంది ఎంపీలు పార్లమెంట్లో ఒక్కసారైనా గలం విప్పిరా అని నేను అడుగుతా ఉన్నా. మీరు గలం విప్పితే ఎన్నిసార్లు ఈ దేశం లోపల రాజ్యాంగం ఉంటే ఎన్నిసార్లు ప్రజల అభిప్రాయాల కొరకు, ప్రజల కొరకు ఎన్నిసార్లు అమెండ్మెంట్లు జరగలేవు అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఇలా 60% పైగా ఉన్న ఈ పాపులేషన్ కి 42% రిజర్వేషన్ ఇస్తే దాన్ని అమెండ్మెంట్ చేయడానికి దానికి ఎవరన్నా ఎంపీలు ఒక్కరన్నా కూడా నోరు విప్పిరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, 2 ప్రభుత్వాలు కూడా బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు, ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు. కాబట్టి ఈ రెండుకి కూడా చర్మగీతం పాడాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మీరు ఇంకొకటి ఆలోచన చేయండి. 8 మంది ఎంపీలు 2 సంవత్సరాలుగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఒక్కరు కూడా బీసీ కలం ఎత్తారు, ఒక్కరు కూడా న్యాయపరమైన చర్యలకు పోరు. మరి ఎట్లా అంటే కేవలం 42% అనేది ప్రకటించి కేవలం బీసీలను మోసం చేసే విధంగా, ఈ సమాజాన్ని మోసం చేసే విధంగా నడుస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఇంకొకటి కూడా ఆలోచన చేయండి. మనకు ఆర్టికల్ 368 లోపల చాలా స్పష్టంగా ఉన్నది. ఎన్నిసార్లన్నా రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసే అధికారం పార్లమెంటు వ్యవస్థకు ఉన్నది, కానీ ఇవాళ చేయడం లేదు. అంటే ఆర్టికల్ 14 నుంచి 15, 16 ఇవన్నీ కూడా అమెండ్మెంట్ జరగవచ్చు. ఎందుకంటే కులగణన లోపల చాలా స్పష్టంగా 60% పైన మనం బీసీలో ఉన్నాం కాబట్టి ఇదంతా కూడా వీళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇటువంటి మోసాలకు చేయకుండా బీసీలందరూ కూడా ఇవాళ మీరు చూస్తే ఒక్కసారి చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఎన్నికలు మేము గెలవలేము అనేది వాళ్ళు ఒప్పుకుంటున్నారు. నేను దమ్ముంటే వికారాబాద్ జిల్లా బిడ్డగా చెప్పుకుంటాడుగా రేవంత్ రెడ్డి, నేను ఇదే జిల్లా బిడ్డగా చెప్తా ఉన్నా. నేను సవాల్ విసురుతా ఉన్నా. నీకు దమ్ముంటే రిజర్వేషన్లు తెచ్చి నువ్వు ఎలక్షన్లకు రా. నీకు చర్మగీతం వాడకపోతే నన్ను అడుగు. నీకు ఒక్క జిల్లా పరిషత్ కాదు, ఒక్క జడ్పీటీసీ కాదు, ఒక్క మండల ప్రజా పరిషత్ కూడా వికారాబాద్ జిల్లా లోపల వచ్చే పరిస్థితి లేదు. ఇవల్ల మాట్లాడితే పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటావు. నువ్వు ఎవరు పేగులు తీసి మెడలు వేసుకుంటావు అంటే అపోజిషన్ పార్టీ లీడర్లు ఏదన్నా ప్రశ్నిస్తే నువ్వు పేగులు తీసి మెడలు వేసుకుంటావు. బోటి కూర కొట్టేటోడు నువ్వు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇవల్ల వికారాబాద్ జిల్లాలో నువ్వు ఒక సభ పెట్టి చూడు. నిన్ను ఇక్కడ ఉన్న తాండూరు బీసీ సంఘాలు కావచ్చు, వికారాబాద్ బీసీ సంఘాలు కావచ్చు, మా నవాపేట్ బీసీ సంఘాలు కావచ్చు, అదేవిధంగా పరిగి కూడా బీసీ సంఘాలు కావచ్చు, నీ పేగులు తీసి మెడలు వేసుకునే రోజులాగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త బిడ్డ, ఇప్పటికన్నా మారు ఇటువంటి మోసపూరితమైన వ్యాఖ్యలు చేయకు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురా. అదేవిధంగా బీజేపీలో ఉన్న నాయకులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఉత్తర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడం కాదు, మీ చేతిలో ఉన్నది ఫస్ట్ మీరు చేయండి. మీరు అమెండ్మెంట్ చేయాలి కదా. మీరు అమెండ్మెంట్ చేయకుండా ఉత్తర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు అంటే ఏదో గడుపుదామంటే అది సరి కాదు. కాబట్టి మీ చేతిలో ఉన్నది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కళ్ళు తెరిచి ఈ ప్రాంతంలో ఉన్న బీసీ సంఘాలకు, బీసీ బిడ్డలకందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.